విఘ్నేశ్వరుణ్ణి సరస్వతి దేవిని ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మనకి సకల సౌఖ్యాలు జరుగుతాయి, భోగభాగ్యాలు మన ఇంట్లో ఉంటాయి, అందరం ఆనందంగా సంతోషంగా ఎలా ఉంటాము, బాగా ఎలా కలిసి వచ్చిద్ది, ఏ విధంగా పెట్టుకోవాలి గణపతిని సరస్వతి దేవిని అనేది ఈ విధంగా ఇవాళ ఈ వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఆడ స్కిప్ చేయకుండా చూడండి, మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. గణపతిని ఈ విధంగా మనం పసుపు నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కడిగి పూజించుకోవాలండి. పూజించుకునేటప్పుడు ఇలా గణపతికి బొట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ గంధంతో పెట్టుకోవాలి, తర్వాత కుంకుమతోటి ఇలా పూజించుకోవాలండి. బుధవారం రోజు అలా నెలకోసారైనా ఇలా పూజించుకొని గణపతిని పూజ చేసుకునే కుదరినప్పుడు ఇలా పూజించుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా గంధంతో బొట్లు పెట్టుకొని పెంచుకోవాలి. ప్లేట్ కానీ ఇలా తీసుకోవాలండి. మన కాడ లేకపోతే స్టీల్ దాంట్లో అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే తమలపాకు మీద కూడా వేసి పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా మనం వారానికి ఒకసారి మార్చుకొని పెట్టుకుంటే మంచి జరుగుతుందండి. మన ఇంట్లో గణపతిని ఒత్తిగా పెట్టుకోకూడదు, బియ్యం వేసుకొని పెట్టుకోవాలి. ఇలా 3 గుప్పిళ్ళు వేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి ఇంట్లో బాగా గణపతిని తిండికి వాటికి లోటు లేకుండా ఉంటుందండి. ముందుగా కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కుంకుమ వేసుకొని కలిపి పెట్టుకుంటాం చూడండి. అవి అక్షంతలు వేసేసుకొని గణపతిని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దేవుడి పటాల కాడ ఇలా పెట్టుకొని ఎప్పుడు దక్షిణ అనేది వినాయకుడి కాడ ఉండాలండి. అలా పెట్టేసుకోవాలి. ఇలా పువ్వు పెట్టుకొని గణపతిని ఇలా అలంకరించుకొని దేవుడి కాడ పెట్టేసుకోవాలండి. ఇలా బియ్యం వేసి పెట్టినందువలన మన ఇంట్లోకి తినడానికి వాటికి లోటు లేకుండా బాగా మనం అభివృద్ధి అనేది బాగుంటుంది మనకి. ఇలా పెట్టేసుకుంటున్నానండి నేను చాలా సంవత్సరాల నుంచి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పెట్టేసుకోండి. బియ్యం వేసేసి గణపతిని ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుద్ది. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పీట ఉంటుంది కదండి, ఆ పీట మీద పెట్టుకోవాలి. చూడండి, ఇలా పీట వేసుకొని ఆ పీట మీద ఇలా మన గణపతిని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పూజించుకుంటే మంచి జరుగుతుంది. అలానే సరస్వతీదేవి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది. సరస్వతీదేవి మన చదువులు, మన పిల్లలకి చదువులకైనా బాగా అభివృద్ధిలో రావాలన్నా కానీ సరస్వతీదేవిని ఇలా పూజించుకుంటాము. చూడండి, సరస్వతీదేవికి కూడా ఇలానే గంధం బొట్లు పెట్టి ముందు, తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మనము క్లీన్ చేసుకునేటప్పుడు వినాయకుడు కాడ పెట్టుకున్నాం కదండి రైస్, అవి తీసేసుకొని బియ్యము మనము కుండీలో వేసుకోవాలండి. తొక్కన ప్రదేశాల్లో వేసి పెట్టుకోవాలి. ఇలా ఇది కూడా ఇంతేనండి. 3 గుప్పిళ్ళు వేసుకొని ఇలా చేతితోటి చూడండి, ఇలానే పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని ఇలానే ఇలా పెట్టేసుకోవాలండి. దక్షిణ కూడా పెట్టుకోవాలి. దక్షిణ పెట్టుకుంటే మంచిదండి. ఇదే విధంగా పీట మీద కూడా ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ బియ్యం అనేది మనం మార్చుకునేటప్పుడు బియ్యము చెట్లు వేయండి, ఎవరు తొక్కని చాట వేసుకోవాలి. ఇలా దేవుడి పటాల కాడ పెట్టుకోవాలండి, ఒత్తిగా పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటే మన ఇంట్లో బాగా మంచి జరుగుతుంది. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా దేవుడి పటాల కాడ ఇలా ఈ విగ్రహం పెట్టుకోవాలండి.